అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 20వ అధ్యాయం. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏ మాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది గనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడగు దౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్వితమే కదా, ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును గనుక ఆకలి తీరులాగును ఏకాదశి వ్రత ఫలము దక్కులాగును నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు గాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకము, నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భీమునకు వివరించెను. దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును గాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. శివరాత్రి మహత్యమును ఈ అధ్యాయానికి 2వ భాగంగా మరొక వీడియో చేయటం జరిగింది. తప్పకుండా ఆ వీడియోను కూడా చూసి ఈ అధ్యాయాన్ని ముగించగలరు. సర్వే జన సుఖినో భవంతు. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ధన్యవాదములు.